మేము ఏసీబీ అధికారులం. దగ్గర 1,50,000 కొట్టిందనే తెలుసు. భయం అనేది ఫస్ట్ మీరు వదిలేస్తే సైబర్ నేరస్తులు వాళ్ళు పనులు ఆగిపోతాయి. మేము ఏసీబీ అధికారులం, నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నాం అంటూ సైబర్ నేరగాళ్లు చేసిన ఒక్క ఫోన్ కాల్కు ఆ ప్రభుత్వ ఉద్యోగి గుండె ఆగినంత పనైంది. ఏసీబీ అధికారులమని నమ్మించి సదరు ఉద్యోగిని భయభ్రాంతులకు గురిచేసి ఏకంగా 1,50,000 రూపాయలు దోచుకున్నారు సైబర్ కేటుగాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఘరానా మోసం తీవ్ర కలకలం రేపుతోంది. దగ్గర 1,50,000 కొట్టిందనే తెలుసు. కొట్టించుకున్నాను. పోలీసుల కథనం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సంస్థలో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న జూకంటి శివశంకర్కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. తాము అవినీతి నిరోధక శాఖ అధికారులమని, నీపై కేసు నమోదైందని, నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నామని సైబర్ నేరగాళ్లు బెదిరించారు. కేసును మాఫీ చేయాలంటే ఏకంగా 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సైబర్ కేటుగాళ్ల మాటలతో తీవ్ర భయాందోళనకు గురైన శివశంకర్ అంత డబ్బు ఇచ్చుకోలేనని బ్రతిమలాడుకొని వారు చెప్పిన బ్యాంక్ అకౌంట్కి 1,50,000 రూపాయలు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేశాడు. నా పేరు బాలయ్య. అదే మా మేడం వాళ్ళకు ఏసీబీ డిఎస్పీనని ఫోన్ చేసారు. ఫోన్ చేస్తే మా లోకల్ ఏమన్నా కేసులు ఇట్లా కావచ్చు అని మా మేడం వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ నుంచి ఏమైనా ఫోన్లు వచ్చినాయంటే ఏం రాలేదన్న. సిఐబి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారంటే సిబిఐ ఎవరు చేయలేదని చెప్పినాక మరి సిబిఐ డిఎస్పీ మాట్లాడమంటే మాట్లాడినాక నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. మేడం ఫోన్ కట్ చేసి నా ఫోన్ మాట్లాడింది. నా ఫోన్ మాట్లాడి నువ్వు ఎవరి దగ్గర లంచం తీసుకున్నావు అంటే నేను ఎవరి దగ్గర తీసుకోలేదు, ఎవరి తన పైసలు తీసుకున్నావు అంటే నేను ఎవరి దగ్గర తీసుకోలేదు, నాకు అవసరం లేదని చెప్పి నేను జీతం ఎంత అంటే నాకు 80,000 చిల్లర వస్తాయని చెప్పాను. తర్వాత నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అంటే నా దగ్గర ఏం లేదు, 10,000-15,000 ఉన్నాయని చెప్పిన. తర్వాత నీ కన్నా పెద్దలు ఎవరు ఉన్నారంటే 4 పేరు చెప్పిన. ఆ 4లో ఒక్కళ్ళ పేరు చెప్పినాడు. అతనికి ఫోన్ కలిపినాక ఆయన నంబర్ తీసుకొని అతనితోటే మాట్లాడింది. ఇక అతనికి ఏం జరిగిందనేది నాకు తెలియదు. డబ్బులు పంపిన తర్వాత తీరిగ్గా ఆరా తీసిన శివశంకర్ తనకు వచ్చింది ఏసీబీ కాల్ కాదని, సైబర్ నేరగాళ్ల వల అని తెలుసుకుని లబోదీబోమంటూ సిరిసిల్ల పోలీసులకు ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి తెలిపారు. జూకంటి శివకుమార్ అనే లైన్ ఇన్స్పెక్టరు అతన్ని ఏసీబీ పేరు మీద బెదిరిస్తే అతన్ని దాదాపు 1,50,000 రూపాయలు అతను ఫోన్పే చేయడం జరిగింది. అతనితో పాటు ఇంకొక బాలయ్య అనే వ్యక్తి, తర్వాత ఇంకో కొంతమంది కూడా ఎంప్లాయీస్ని బెదిరించినట్టు అర్థమవుతుంది మాకు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలను ఏసీబీ పేరు మీద, డిజిటల్ అరెస్ట్ పేరు మీద కొంతమంది సైబర్ నేరస్తులు ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. ఉద్యోగులను కానీ, లేకపోతే సామాన్య ప్రజలను కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ని కానీ, వృద్ధులను కానీ, మహిళలను కానీ టార్గెట్ చేస్తున్నారు. సో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. ఒకటి ఇప్పుడు ఏసీబీ పేరు మీద ఫోన్ చేసి మీ మీద దాడి చేస్తాం, నువ్వు తప్పించుకోపో అని చెప్పేసి ఇక్కడ ఈ పర్టికులర్ దాంట్లో అతను ఒక భయాందోళన గురి చేసి దూరం పంపించి ఆ భయం నుంచి వాడు పైసలు తీసుకున్నాడు. నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే పోలీసులు ఎప్పుడు కూడా మీకు ఫోన్ చేసి పైసలు అడగరు. ఆర్బీఐలో ఈ ఫోన్పేలలో చేయమని చెప్పరు ఫస్ట్. ఎందుకు అనంటే పోలీస్ పని కాదు. పోలీసులు ఒకవేళ కేసు అయితే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది, తర్వాత అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా కేసు ఉంటాయి ఎప్పుడు కూడా పోలీసులు ఫోన్ల పేర్ల మీద, డిజిటల్ అరెస్ట్ పేరు మీద మిమ్మల్ని వేధించరు. కాబట్టి డిజిటల్ అరెస్ట్ ఎందుకంటే దీని బారిన చాలామంది ఉద్యోగులు, ఎంప్లాయీస్, రిటైర్డ్ ఉద్యోగులు పడుతున్నారు. కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే డిజిటల్ అరెస్టు పోలీస్ పేరు మీద ఎవ్వరు మిమ్మల్ని భయపెట్టినా కూడా భయపడద్దు. ఏదన్నా ఉంటే ఇది చట్టం ప్రకారం నడిచే, రాజ్యాంగం ప్రకారం నడిచే వ్యవస్థ కాబట్టి ఇక్కడ మీకు ఏమైనా అవసరం ఉంటే నోటీస్ ఇస్తారు. ఆ నోటీసుకు మనం లీగల్గా సమాధానం చెప్పగలిగితే, లేకపోతే మనకు అవకాశం ఇస్తారు, మనం చెప్పుకునే అవకాశం ఇస్తారు. ఇక్కడ మీకు ఏ అవకాశం లేకుండా చేసి మిమ్మల్ని భయానికి, ఆందోళన గురి చేసి మీ భయం నుంచి వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు, డబ్బులు గుంజుకుంటున్నారు. పాత రోజులలో
దొంగలు కత్తి పట్టో లేకపోతే కట్టెలు పట్టో కొట్టో పైసలు గుంజుకునేది. ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకొని సేమ్ పని చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ఆందోళన పడద్దు. ఫస్ట్ ఆందోళన పడకుండా డైరెక్టు వాళ్ళు ఏదన్నా ఉంటే 100 డైల్ చేయాలి, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళను ఫ్రెండ్స్ను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయాలి. ఎందుకంటే బాంబే నుంచో ఢిల్లీ నుంచో వాడు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తున్నానని మిమ్మల్ని బెదిరిస్తే వాడి ఇక్కడికి రావడానికి మీకు 24 గంటలు పడుతుంది. 24 గంటలు అనేది మాకు ఎక్కువ టైం. జస్ట్ ఒక 2 మినిట్ మీరు ఫోన్ చేసి. ఈ తరహాలోని మరికొందరు విద్యుత్ శాఖ ఉద్యోగులకు కూడా సైబర్ నేరగాల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సమాచారం ఉందని ఆయన వెల్లడించారు. ఏసీబీ పేరుతో గాని పోలీసుల పేరుతో గాని ఎవరైనా ఫోన్లలో బెదిరిస్తే ప్రజలు ఉద్యోగులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని, చట్టబద్ధమైన పోలీసులు ఎప్పుడు ఫోన్లలో డబ్బులు డిమాండ్ చేయరని డీఎస్పీ స్పష్టం చేశారు. ఎలాంటి అనుమానాస్పద కాల్స్ వచ్చినా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సైబర్ నేరస్తులు మన డాటా తీసుకొని థర్డ్ పార్టీ నుంచి డాటా తీసుకొని వాళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉంటారు. వాళ్ళ పెట్టుబడి ఏం లేదు, ఇలా మన భయమే. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది అంటే భయం అనేది ఫస్ట్ మీరు వదిలేస్తే సైబర్ నేరస్తులు వాళ్ళు పనులు ఆగిపోతాయి. మేము ఏసీబీ అధికారులం. దగ్గర 1,50,000 పెట్టిందనే తెలుసు. భయం అనేది ఫస్ట్ మీరు వదిలేస్తే సైబర్ నేరస్తులు వాళ్ళు పనులు ఆగిపోతాయి.